అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 48 గంటల్లో కుంభరాశి వారికి ఓ స్త్రీ యొక్క పరిచయం వల్ల భారీ మార్పులు వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మా ఛానల్ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ. అలాగే ఎవరినైనా నా అనుకుంటే ఇక చివరి వరకు వారి కోసం పోరాడటం కానీ లేదా ఇబ్బందులు కూడినా సరే ఇక వీళ్ళు అస్సలు వదులుకోరు. అయితే కొన్నిసార్లు వీరు నమ్ముకున్న లేదా నా అనుకున్న వ్యక్తుల నుంచే వీరికి వెన్నుపోటు పొడిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. గత కొన్ని రోజులుగా వీరికి లేనిపోని ఆర్థిక సమస్యలు, కుటుంబంలో వివాదాలు, ఇక చికాకులు, అలాగే ఆర్థిక సమస్యలు వీరిని వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇక నిజమైన స్నేహితుడెవరో ఇప్పటికే కుంభరాశి వారికి తెలిసే ఉంటుంది. కొంతమంది కుటుంబ సభ్యులు ఇక సొంత వ్యక్తులే వీరిని కిందకి లాగాలి లేదా వీరిని కింద పడేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో ఎవరి కోసం కూడా అస్సలు తగ్గొద్దు. మీరు చేయవలసినటువంటి పని ముక్కుసూటిగా ముందుకు వెళ్ళిపోండి. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఓ స్త్రీ యొక్క పరిచయం వీరిని మరింత ఇబ్బందులకు గురిచేసి ఇక మరొక స్త్రీ అంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మరింత ఉత్తేజపరిచి ఇక అద్భుతమైనటువంటి అవకాశాలను అలాగే ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. కొంతమంది ఇక వ్యక్తులు ఇక పరిచయం మిమ్మల్ని ఇబ్బందులు కలిగించినప్పటికీ మరికొంతమంది యొక్క ఇక స్త్రీల పరిచయం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తెలియని వ్యక్తుల గురించి కానీ లేదా తెలియని విషయాల్లో కానీ మీరు జోక్యం చేసుకొని ఆర్థికపరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు చేసుకున్నట్లయితే మీకు మిశ్రమ ఫలితాలు అనేవి అందుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలలో ఎవరైతే కొద్ది రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారో వీరికి సెప్టెంబర్ మొదటి వారం నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అలాగే ఆరోగ్య విషయంలో చాలా కేర్ తీసుకోండి. ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో మరో 48 గంటల తర్వాత నుంచి ఓ స్త్రీ యొక్క పరిచయం వల్ల మీరు ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. అది మీ యొక్క తల్లిగారు కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదా మీ యొక్క భాగస్వామి కూడా కావచ్చు. కానీ వారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు. ఈ యొక్క శ్రావణ మాసంలో ఖచ్చితంగా వచ్చేటువంటి శుక్రవారం, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు ఈ యొక్క చిన్న వ్రతాన్ని, ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని నెగిటివ్ ఎనర్జీలు కూడా పోయి మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు చేయవలసినటువంటి ఆ యొక్క పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఈ యొక్క శుక్రవారం అంటే చూసుకున్నట్లయితే మనకు 16వ తేదీ వస్తుంది. 19వ తేదీ పౌర్ణమి రావడంతో ఈ యొక్క 16వ తేదీన మీరు మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకునేటట్టు చూసుకోండి. ఈ వ్రతం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగి మంచి శుభ ఫలితాలు అలాగే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు మెండుగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఆ రోజు ఉదయం తెల్లవారుజామునే మీరు మీ యొక్క ఇంటిని శుభ్రం చేసుకోండి. ఒకవేళ మీ ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టే ఇక ప్రయత్నాలు చేయండి. లేకపోతే దానికి సంబంధించినటువంటి ముగ్గులు వేసుకున్న శుచిగా శుభ్రంగా ఉంచి అచ్చటి పిండి, పసుపు, కుంకుమలతో ఇక రంగవల్లలు దిద్ది మండపం ఏర్పాటు చేసి ధాన్యం పోసి అందులో కలశం ఉంచండి. మీ ఇంట్లో ఇక ఈ యొక్క పూజ గది ముందు ఈ యొక్క ధాన్యాలను ఉంచి పసుపు కుంకుమను ఇక అక్కడ వేసి అంతేకాకుండా ఇక ధాన్యం పోసి అందులో కలశం ఉంచేటట్టు చూడండి. బంగారంతో చేసిన వరలక్ష్మి ప్రతిమను లేదా మీకు ఇక ఏదైనా మీకు తగ్గట్టు అంటే మీ డబ్బులకు సరిపడా ఏదైనా చిన్న ఇక లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొచ్చి ప్రతిష్ఠించండి. పట్టు దారాలతో తోరణం కట్టండి. పూజ చేసి పంచభక్ష పరమాన్నములతో లక్ష్మీదేవికి నివేదన ఇక చెల్లించండి. అంటే మీరు చేసేటువంటి పరమాన్నం కానీ లేదా ఏదైనా అల్పాహారం కానీ అక్కడ దేవత ముందు ఆ యొక్క అమ్మవారి ముందు పెట్టినట్లయితే ఇక పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం పిండి వంటలతో 12 మందికి భోజనం పెట్టే శక్తి కలిగినచో అంటే మీకు 12 మంది
ఈ యొక్క ఎవరికైనా ముత్తైదులకు అన్నం పెట్టేటువంటి ఇక డబ్బులు అలాగే సంపద ఉన్నట్లయితే ఖచ్చితంగా 12 మంది ముత్తైదులకు తీసుకొచ్చి మీ ఇంట్లో ఇక మీరు అన్నం కానీ లేదా అన్నదాన కార్యక్రమం లేదా వారికి భోజనం పెట్టినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంతేకాదు ఈ యొక్క భోజనం పెట్టి ఎవరికైనా సరే ముత్తైదులకు భోజనానికి ముందే పిండి వంటలు వాయనం అందించవలను. ఈ యొక్క వాయనంలు అందించిన తర్వాతే మీ యొక్క భోజనాలు అలాగే భోజనం పెట్టేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి. ఆ వరలక్ష్మీదేవి కరుణించి కటాక్షిస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి ధనాన్ని అలాగే ధాన్యాన్ని అలాగే మీరు సంపాదించలేనటువంటి డబ్బును కూడా ఆ యొక్క లక్ష్మీదేవి మీకు కటాక్షిస్తుందనేది మాత్రం నమ్మవచ్చు. అంతేకాదు ఈ యొక్క విశేషం ముందు ఇక మీకు కావాల్సినది మీరు మొక్కుకున్నట్లయితే ఈ యొక్క పరిహారం చేసిన అనంతరం మీరు మొక్కిన అలాగే కోరిన కోరికలు తొందరలోనే తీరుతాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది కేవలం భక్తి శ్రద్ధలతో మాత్రమే చేయవలసి ఉంటుంది. అంతేకాదు ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తలంటు స్నానం చేసి ఆ రోజు పూజ గది దగ్గర ఇక పూజలో నిమగ్నమైనట్లయితే ఆ లక్ష్మీదేవితో పాటు శివుని అనుగ్రహం కూడా మీపై మెండుగా ఉండి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క శ్రావణ మాసంలో ఖచ్చితంగా మీరు వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీలు పూర్తిగా తొలగిపోయి ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికపరమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు. అంతేకాదు ఓ స్త్రీ వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ స్త్రీ ఎవరనేది ఈ యొక్క స్నేహితులు కావచ్చు లేదా మీ యొక్క సహోద్యోగి కావచ్చు మీ యొక్క భాగ్యస్వామి కావచ్చు ఎవరైనా కావచ్చు మిమ్మల్ని మంచి బాటలో నడిపించి మంచి ఆర్థికపరమైనటువంటి సమస్యలలో నుంచి బయటపడేసి ఇక మంచి సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే ఆ స్త్రీ ఆవిడే అనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు మీకు ఇచ్చినటువంటి ప్రతి సలహాను ఇక మిమ్మల్ని గౌరవించినట్లయితే ఆ వ్యక్తే మిమ్మల్ని ఇక జీవితంలో మార్పులు చేర్పులు చేపించుకోబోయే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఈ యొక్క నెల చివరిలోపు మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవిగా అయ్యే అవకాశాలున్నాయి. చిన్నవి కదా అని మీరు వదిలేసినట్లయితే లేనిపోని ఇబ్బందులకు కూడా గురయ్యే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంది. అంతేకాదు ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేదా మీకు తెలిసిన వారితో జాగ్రత్తగా ఉండాలి. మీ వెంట మంచిగా ఉన్నప్పటికీ ఇక మీరు లేనప్పుడు ఇక మీపైనే చాడీలు చెప్పి ఇక ఇబ్బందులు మీ ఇంట్లోనే గొడవలు పెట్టించే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి మీరు తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క పరిహారాన్ని చేసుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.